ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము, ఎంత పాపికైనదా నిచ్చి చేర్చుకొనును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. తన దివ్య సిల్వచే తీసి పాప శాపము నన్ పవిత్రపర్చెను, నాకు హాయినిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. ఘోర పాపినైనాను నన్ను చేర్చుకొనును, పూర్ణ శుద్ధినిచ్చును, స్వర్గమందు చేర్చును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. సిలువ ధ్యానాలలో మనము ఈ దినము ధ్యానించబోయేటువంటి అంశము సార్వభౌమత్వము, సావరెన్ విల్. సార్వభౌమత్వము అనగా ఏమిటి? సావరిన్ అనేటువంటి మాటకు మనం చెప్పుకునేటువంటి అర్థము సుప్రీం రూలర్, గ్రేటెస్ట్, సుపీరియర్ అనేటువంటి మాటలను ఉపయోగిస్తూ ఉంటాము. అంటే సుప్రీం పాలకుడు, ఆ అంతిమ శక్తి కలిగి ఉండేటువంటి వాడు, అత్యున్నతమైనటువంటి శక్తి కలిగి ఉండేటువంటి వారు అనేటువంటి భావన మనము ఆలోచన చేస్తూ ఉంటాము. కాబట్టి సార్వభౌముడు అంటే సమస్తాన్ని కూడా తన నియంత్రణలో ఉంచుకునేటువంటి వాడు. హీ హ్యాస్ ఎవ్రీథింగ్ అండర్ హిస్ కంట్రోల్. అంత మాత్రమే కాదు, కానీ సమస్తాన్ని కూడా చేయగలిగినటువంటి వాడు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. అతనికి తెలియకుండా, అతను పర్మిషన్ లేకుండా ఏది కూడా జరిగేటువంటి అవకాశము ఎట్టి పరిస్థితుల్లో కూడా లేనే లేదు. సో వితౌట్ హిస్ పర్మిషన్, అథారిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ నథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకంలో అతని అనుమతి కానీ, అధికారము కానీ
ప్రభావం గాని లేకుండా ఏది జరగదు. అటువంటి వారిని సార్వభౌములు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే అటువంటి సార్వభౌమత్వము కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఈ లోకపరంగా మనము ఈ పదాన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశ రాజ్యాంగము భౌమత్వం కలిగినటువంటిది అని ప్రస్తావిస్తూ ఉంటాము. అంటే భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగము ఎంతవరకు పరిమితి కలిగినటువంటిది అని అంటే కేవలము ఈ దేశానికి మాత్రమే. అదే విధంగా పురుషోత్తమ చౌదరి గారి గురించి మనందరికీ తెలుసు. ఆయనను మనము ఆంధ్ర క్రైస్తవ సార్వభౌముడు అని ప్రస్తావిస్తాము. అంటే ఆయనకున్నటువంటి ఆ యొక్క అధికారము ఎంతవరకు అని అంటే కేవలము ఆ కీర్తనల వరకే అది పరిమితమైనటువంటిది. ఇంకా మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉంటే రాజు అయినటువంటి హేరోదును గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, హేరోదు తనకున్నటువంటి అధికారమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరినీ కూడా వధించినట్లుగా చూస్తూ ఉన్నాము. అంటే అతని యొక్క అధికారాన్ని బట్టి అక్కడ చంటి బిడ్డలను వధిస్తూ కఠినమైనటువంటి కార్యాన్ని జరిగిస్తున్నప్పటికీ కూడా తన అధికారము కేవలము బెత్లెహేము మరియు అక్కడ సకల ప్రాంతములకు మాత్రమే పరిమితి చెందినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము. ఇలాగూ మనము జ్ఞాపకం చేసుకుంటూ పోతే చరిత్రలో కానీ లేకపోతే ప్రస్తుతము కానీ మనుషులకు ఉన్నటువంటి అధికారము కావచ్చు, లేకపోతే నియంత్రించే పరిస్థితులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అది అశాశ్వతమైనటువంటిది, లేకపోతే అవి పరిమితి కలిగినటువంటి వాటిగానే మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే మరి ఈ లోకంలో పరిమితి లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? సర్వశక్తుడైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? సార్వభౌమత్వము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని గనక మనం ఆలోచన చేస్తూ ఉంటే, లేఖన భాగము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనము మనకి ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నది. 46వ అధ్యాయము 9వ వచనంలో, చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునో లేడు అని తెలియచేయబడుతూ ఉన్నది. ఐ యామ్ గాడ్ అండ్ దేర్ ఇస్ నన్ లైక్ మీ. అంటే దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా తన లేఖనాల ద్వారా తెలియచేస్తా ఉన్నాడు, దేవుడను నేనే, ఏ దేవుడు కూడా లేడు. దేవునికి పైగా ఇక ఉన్నటువంటి వ్యక్తులంటూ ఎవరూ కూడా లేడు. హీఈస్ ద సుపీరియర్ అనేటువంటి మాటను ఆయన చాలా స్పష్టముగా ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన అంటూ ఉన్నాడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునో లేరు. సో ఈ సార్వభౌమత్వము కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే దేవుడే. ఆయనను పోలినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆయనకు పోటీ అయినటువంటి వారు, సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేనే లేరు అనేటువంటి విషయాన్ని ఈ దినము మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన అతి భీకరుడు, అతి గంభీరమైనటువంటి సార్వభౌముడు. కాబట్టి ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మనము కొన్ని విషయాల్లో ఈ దినము గనుక జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఏ విషయాల్లో ఆయన భౌమత్వంని మనం పర్టికులర్గా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అని అంటే, మొట్టమొదటిగా గాడ్స్ సావర్నిటీ ఇన్ క్రియేషన్, సృష్టిలో దేవుని సార్వభౌమత్వం మనకి కనిపిస్తూ ఉన్నది. మనము 135వ సంకీర్తన 5-6 వచనాలు కనుక చూస్తూ ఉంటే, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చూసారా ఎంత స్పష్టముగా దేవుని యొక్క సార్వభౌమత్వము సృష్టిలో తెలియచేయబడుతూ ఉంది అని అంటే, కేవలము ఒక ప్రాంతము, కేవలము ఒక ప్రదేశానికి మాత్రమే కాదు, ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ, లేకపోతే మహాసముద్రములలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా దేవుడు మాత్రమే తనకిష్టమైనది సమస్తము కూడా చెయ్యగలను అని ఆయన తెలియచేస్తా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. సో రెండవది కనుక మనం ఆలోచన చేస్తే, గాడ్ సావర్నిటీ ఇన్ గవర్నెన్స్, అంటే పాలనలో ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాము. లేఖన భాగాలు మనకి ఎన్నో
చోట్ల తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పాలించేవాడు అని మనకి తెలియచేయబడుతున్నటువంటి రీతిలో నేటి దినము పాత నిబంధన వాక్య భాగముగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో గనుక మనం చూస్తే, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. కాబట్టి ఆ దేవునికి సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయనకు ఈ యొక్క పరిపాలించేటువంటి అధికారము ఇవ్వబడి ఉన్నది అని చాలా స్పష్టముగా తెలియచేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి రాజ్యాలు అవి వారి యొక్క సింహాసనాలు శాశ్వతమైనటువంటివి కాదు, స్థిరమైనటువంటివి కాదు. కానీ దేవుని సింహాసనము ఎంత గొప్పదో తెలుసా? ఆయన యొక్క రాజ్యము ఎంత పరిమితి లేనటువంటిది అని అంటే 103వ సంకీర్తన 19వ వచనంలో చూస్తే, యెహోవా ఆకాశమందు తన సింహాసనము సిద్ధపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సింహాసనము ఎక్కడుంది అని అంటే ఆకాశము అందు తన సింహాసనమును ఆయన స్థిరపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అన్నిటి మీద ఇక కేవలము ఒక పరిమితి చెందినటువంటి స్థలాలకు, ప్రాంతాలకు, మనుషులను మాత్రమే ఆయన పాలన చేయట్లేదు, కానీ సమస్తమైన వాటి మీద ఆయన రాజ్యపాలన చేయుచున్నాడు అని తెలియచేయబడుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ 145వ సంకీర్తన 13వ వచనంలో, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఆయన రాజ్యమును స్థాపించడం మాత్రమే కాదు, రాజ్యమును పాలించడము మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క రాజ్యము శాశ్వత రాజ్యముగా, తరతరములు నిలిచేటువంటి రాజ్యముగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకా ఆయన సార్వభౌమత్వము దేనిలో మనకి కనిపిస్తుంది అని అంటే, మూడవదిగా వి కుడ్ సీ గాడ్ సావర్నిటీ ఇన్ మేనేజ్మెంట్, అంటే నిర్వహణలో దేవుని యొక్క సార్వభౌమత్వము మనకి కనిపిస్తూ ఉంటూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే, ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ హిమ్ అండ్ త్రూ హిమ్. ఈ లోకంలో ఏది ఉన్నప్పటికీ కూడా అది ఎవరి మూలమును కలిగిందంట, అది ఎవరి ద్వారా కలిగింది, ఎవరి నిమిత్తం అది కలిగింది అని అంటే సమస్తము కూడా దేవుని మూలమును మాత్రమే. ఏది పని చేస్తున్నా, ఏది ఉపయోగిస్తున్నా, ఏది మన కొరకు కానీ ఇతరుల కొరకు వినియోగించుకుంటున్నా, సమస్తము కూడా ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా మాత్రమే. ఆయన శక్తిని బట్టి, ఆయన అధికారమును బట్టి, ఆయన అనుగ్రహించిన విధానమును బట్టి మాత్రమే అవి ఈ లోకంలో మనము పొందుకోగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత 4వ విషయం గనుక మనం ఆలోచన చేస్తే, గాడ్ సావర్నిటీ ఇన్ సాల్వేషన్, రక్షణలో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. మనం ఈ లోక సంబంధంగా చూస్తూ ఉంటే అనేకులు వారి యొక్క పాపముల నుండి విడుదల కొరకు, రక్షణ కొరకు ఎన్నో పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఎన్నో యాత్రలు ఉంటూ ఉంటారు. వారు రక్షించబడతారని, వారి పాపాల నుండి వారికి విమోచన వస్తుంది అనేటువంటి ఆలోచనలో అనేక మంది ఎంతగానో ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. అయితే దేవుని వాక్యము చాలా సూటిగా మనకి జవాబిస్తుంది. ఏంటి అని అంటే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనంలో కనుక చూస్తే, రక్షణ యెహోవా ఆధీనము. రక్షణ ఎవరి ఆధీనం అంటండి? అది మనుషుల యొక్క ఆధీనము కాదు, లేకపోతే మనుషులు చేసేటువంటి ప్రయత్నాల వల్ల వచ్చేటువంటిది కాదు, లేకపోతే మనుషులు చూపించేటువంటి మార్గము వల్ల కాదు, కానీ అది రక్షణ దేవుని యొక్క ఆధీనములో ఉంది. రక్షణ దేవుడు అనుగ్రహించేటువంటి వాడు. పాపముల నుండి మనకు విడుదల, విమోచన, క్షమాపణ కలుగు చేయవాడు కేవలము దేవుడు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనకు తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సార్వభౌమత్వము మనము రక్షణలో, రక్షణ ప్రణాళికలో కూడా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. 5వదిగా దేవుని యొక్క సార్వభౌమత్వము మనం దేంట్లో చూస్తూ ఉన్నామని అంటే, గాడ్ సావర్నిటీ
ఇన్ ఇటర్నల్ డిస్ట్రక్షన్, నిత్య నాశనములో కూడా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూడగలుగుతూ ఉన్నాం. కేవలం దేవుడు రక్షించేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన అవకాశాలను చేజార్చుకుంటే, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని విడిచిపెడుతూ ఉంటే, ఆయన ఎటువంటి అధికారం కలిగి ఉన్నవాడు అని అంటే 145 సంకీర్తన 20వ వచనంలో, యెహోవా తన్ను ప్రేమించు వారిని కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును అని తెలియచేయబడుతూ ఉన్నది. ఎవరైతే దేవుని మాటను తృణీకరిస్తారో, ఎవరైతే దేవుని యందు అవిశ్వాసులుగా బ్రతుకుతారో, ఎవరైతే దేవునికి లోబడనొల్లని జనాంగముగా ఉంటారో, అటువంటి వారిని నిత్య నాశనానికి నడిపించేటువంటి దేవుడు కూడా ఫలింపని ప్రతి చెట్టు నరికి ఆయన అగ్నిలో పారవేసేటువంటి గొప్ప అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఈ దినము మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొకటి 6వ విషయము గనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే, గాడ్ సావర్నిటీ ఇన్ జడ్జ్మెంట్, తీర్పు తీర్చేటువంటి విషయంలో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనము చూస్తూ ఉంటాము. ఈ లోకపరంగా అనేకులు మనం చేసినటువంటి పనులను బట్టి అవి మంచివైనా చెడ్డవైనా సరే తీర్పు తీరుస్తూ ఉంటారు. మనము మనుషులు తీర్చేటువంటి తీర్పు కొరకే భయపడిపోతూ ఉంటాము. అమ్మో, నేను ఈ పని చేస్తే మనుషులు ఏ విధంగా స్పందిస్తారో, నేను ఇలాగ మాట్లాడితే ఆ మాటను ఉద్దేశించి వారు తిరిగి ఏమంటారో అని మనుషులు తీర్పు తీర్చేటువంటి విధానాన్ని బట్టే మనం భయపడుతూ ఉంటాము. కానీ జ్ఞాపకం చేసుకోండి, మనుషుల యొక్క తీర్పు శాశ్వతం కాదు. మనుషులు తీర్పు తీర్చడానికి కాదు దేవుడు ఏర్పాటు చేసింది, తీర్పు తీర్చేటువంటి వాడు దేవుడే. మనకి లేఖన భాగాలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో తెలియచేయబడుతూ ఉన్నది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహములో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. కాబట్టి మనం చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి అవి మంచివైనను చెడ్డవైనను సరే ప్రతి వారు కూడా ఎవరి ఎదుట ప్రత్యక్షం కావాలంటండి? క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ఖచ్చితంగా ప్రత్యక్షము కావాలి. మనల్ని తీర్పు తీర్చేటువంటి వాడు దేవుడే కానీ మనుషులు కాదు. ఆయన యొక్క తీర్పు శాశ్వతమైనటువంటిది, ఆయన తీర్పు సత్యమైనటువంటిది, ఆయన యొక్క తీర్పు మన క్రియలను మూలముగా ఆయన తీరుస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇలాగూ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే, హీ ఈజ్ సావరెన్ ఓవర్ ఆల్. ఒక్క విషయము అని మనము చెప్పుకుని ముగించడానికి అసలు అవకాశమే లేనే లేదు. ఎన్నో విషయాలలో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని కూడా ఆయన నియంత్రిస్తూనే ఉన్నారు, ఆయన స్వాధీనంలోనే ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన సార్వభౌమత్వము కేవలము సృష్టిలో మాత్రమే కాదు, లేకపోతే పరిపాలించే విధానంలో మాత్రమే కాదు, లేకపోతే నిర్వహించేటువంటి విధానంలోనే కాదు, రక్షించేటువంటి విధానంలోనే కాదు, తీర్పు తీర్చేటువంటి విధానంలోనే కాదు, కానీ ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? మానవులుగా మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల పైన ఆయన సార్వభౌమత్వము కలిగినటువంటి వ్యక్తి, మన జీవితము పైన అధికారము కలిగినటువంటి వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా. మానవులు అనుకుంటారు, ఇది నా జీవితము, నా ఇష్టము, నాకు కలిగినటువంటి ఆలోచనలు ఉద్దేశాల ప్రకారం నేను జీవించవచ్చు, నేను ఏదైనా చేయొచ్చు, ఐ హ్యావ్ దట్ ఫ్రీ విల్ అనుకుంటారు. చాలామంది ఈ సావరెన్ విల్ని ఏం చేస్తారంటే వారి జీవితంలో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. వారి ఇష్టం వచ్చిన పనులు చేయడానికి ఆశిస్తూ ఉంటారు. కానీ దైవలేఖనం సెలవిస్తూ ఉంది, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. హృదయంలో కలుగుచున్నటువంటి ఆలోచనలు ఎవరి వశం అంటండి? అది మనుషుని యొక్క వశము, కానీ ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వారు ఎవరు? దేవుడే అని తెలియచేయబడుతూ ఉంటున్నది. మరి ఒక మాట, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనంలో కూడా చూస్తే, నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మానవుడిగా మనం ప్రతి క్షణము కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము. ఎవ్రీ సెకండ్ మనం మిస్ అవ్వకుండా ఏం చేయాలి, ఏం సంపాదించుకోవాలి, ఎలా జీవించాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలాగో అభివృద్ధి చెందాలి,
ఎలాగూ ధనాన్ని సంపాదించుకోవాలి, ఇలాంటి అనేకమైనటువంటి ఆలోచనలు మానవుని యొక్క హృదయంలో ప్రతి క్షణము కూడా దొర్లిపోతూనే ఉంటాయి. కానీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, మానవునికి ఎన్ని ఆలోచనలు కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క తీర్మానమే స్థిరమైనటువంటిది. ఆయనే అది ఫైనల్ చేసేటువంటి వ్యక్తి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాము అని అంటే, మనం ఈ దినము ఊపిరి తీసుకుంటున్నాము అని అంటే, మనం ఈ దినము సంతోషంగా మన కుటుంబంతో గడపగలుగుతున్నాము అని అంటే, అది మన జీవితంలో దేవుడు చూపినటువంటి కృప మాత్రమే, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ నూతనమైనటువంటి వాత్సల్యత మాత్రమే. కానీ ఇది మన శక్తిని బట్టి, బలాన్ని బట్టి, జ్ఞానమును బట్టి మాత్రమైతే ఎంత మాత్రము కానే కాదు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. కాబట్టి మన జీవితాలలో మన ఇష్టం వచ్చినట్లు మనం ఆలోచన చేసుకోవడం కాదు, దేవుని యొక్క తీర్మానము స్థిరమైనటువంటిది. ఆయన మన యొక్క ఆలోచన ప్రకారం కాదు, కానీ తన యొక్క చిత్త ప్రకారముగా మనల్ని నడిపించేటువంటి దేవుడు అని మన జీవితాలను దేవునికి అప్పగించుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఆయనకున్నటువంటి అధికారమును, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన శక్తిమంతుడు అని ఎప్పుడైతే మనం అంగీకరించగలుగుతామో అప్పుడే ఆయన సార్వభౌమత్వానికి, ఆయనకున్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయికి మనము లోబడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క అధికారానికి మనము లోబడగలుగుతాము. కాబట్టి దేవుడు మన జీవితంలో తన చిత్తాన్ని జరిగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తన యొక్క సార్వభౌమత్వాన్ని మన ఎడల కనుపరుస్తూ ఉన్నాడు అని అంటే, అధికారము మన ఎడల ఆయన కలిగి ఉన్నాడు అని అంటే, ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని. ఏంటి ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి చిత్తము అని అంటే, మనం మారు మనసు పొందుకోవాలి. సర్వలోకము కూడా మనము దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందుకోవాలని, రక్షించబడాలి అని, దేవుని మహిమపరిచేటువంటి జీవితాలు ఈ భూలోకంలో పరిశుద్ధముగా, యథార్థముగా మనం జీవించాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, ఆయన అప్పగించినటువంటి బాధ్యతను నమ్మకముగా కడవరకు కూడా మనము జరిగించాలి, దాని యొక్క ఫలితాన్ని పొందుకోవాలి అని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి సువార్త వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుండి 27వ వచనం వరకు మనకి తెలియచేయబడుతూ ఉన్నది. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏంటి ఆ ఉపమానము అని కనుక మనం ఆలోచన చేస్తే 11వ వచనము 12వ వచనము నుండి కనుక మనం చూస్తూ ఉంటే, రాజకుమారుడు ఒకడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పెను అని తెలియచేయబడుతూ ఉన్నది. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఉపమానం ఏంటి అని అంటే, ఒక రాజకుమారుడు తన రాజ్యమును సంపాదించుకోవడానికి వెళుతూ 10 మంది దాసులను పిలిచి 10 మందికి 10 మీనాలను ఇచ్చి, వాటిని గూర్చి మీరు వ్యాపారము చేయండి అని వారికి అప్పగించి, ఇంకా 15వ వచనంలో అంటున్నాడు, అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించుకొనునో తెలుసుకొనుటకు తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. సో మరలా ఆయన రిటర్న్ రాబోతూ ఉన్నప్పుడు ఆయన ఏదైతే సొమ్ము వారికి ఇచ్చారో దానిని బట్టి వారు వ్యాపారము చేసి ఎంత సంపాదించుకున్నారో తెలుసుకోవడానికి దేవుడు వారిని పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే అటువంటి సందర్భంలో మొదటి వ్యక్తి ఏం చేశాడు అని అంటే, 17వ వచనంలో కనుక మనం చూస్తూ ఉంటే, అతడు మొదటివాడు వచ్చి అంటున్నాడు 16వ వచనంలో, మొదటివాడు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా
నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతను ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చినటువంటి ఆ ఒక్క మీనాను వ్యాపారం చేసి దాని ద్వారా 10 మీనాలను సంపాదించుకొని దేవునికి తిరిగి లెక్క అప్పగిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పెను. కాబట్టి అతను చేసినటువంటి పనికి, అతను సంపాదించినటువంటి విధానాన్ని బట్టి గాడ్ రివార్డెడ్, దేవుడు ఖచ్చితంగా అతనికి ప్రతిఫలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అతన్ని తీసుకుని వెళ్ళి 10 పట్టణాల పైన అధికారిగా నియమిస్తూ ఉన్నాడు. సేమ్ ఇలాగే క్రింద వచనాల్లో మనం చదువుతూ ఉంటే 18వ వచనంలో రెండో వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా మీ మీనా వలన 5 మీనాలు లభించిననగా దేవుడు అంటున్నాడు, అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. సో రెండో వాడు కూడా వచ్చి, ప్రభా నీవిచ్చినటువంటి ఒక్కదాన్ని బట్టి నేను 5 మీనాలను సంపాదించాను అంటే, నీవు కూడా బల నమ్మకమైనటువంటి దాసుడివి, 5 పట్టణాల మీద నీవు అధికారిగా ఉండు అని దేవుడు అక్కడ నియమిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ మూడో వ్యక్తి గనక మనం ఆలోచన చేస్తే అతను మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. 21వ వచనంలో, అయ్యా ఇదిగో నీ మీన నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవనియు విత్తని దానిని కోయువాడునైనా కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలునకు కట్టి ఉంచితినని చెప్పెను. ఏం చేస్తున్నాడండి? దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు, లేకపోతే ఆ రాజకుమారుడు ఒక పనిని అప్పగించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు. అది చేయడం మానేసి అతను ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో నీవు విత్తని చోటన కోయి కఠినాత్ముడవని నేను ఎరుగుదును గనుక నీకు భయపడి నేను దీన్ని ఏం చేశానంటే ఒక రుమాలుకు కట్టి ఉంచి తిని అని తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కఠినముగా ఈ మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే అతను కఠినంగా మాట్లాడాడు కాబట్టి దేవుడు కూడా ఎంత కఠినంగా జవాబునిస్తూ ఉన్నాడు అంటే 22వ వచనంలో, అతడు చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును, నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయవాడనైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి నా సొమ్ము ఉంచిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందినే అని వారితో చెప్పి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, అతనికి కలిగి ఉన్నది కూడా వాని యొద్ద నుండి తీసివేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇతను మూడో వ్యక్తి విషయంలో గనక మనం చూస్తూ ఉంటే మొదటి ఇద్దరు కూడా ఆ వ్యక్తి యొక్క అధికారమును గుర్తించారు, ఆ వ్యక్తి మాటకు లోబడ్డారు, అప్పగించినటువంటి పనిని నమ్మకముగా యథార్థముగా వారి శక్తిని బట్టి ఎంతవరకు చేయగలరో వారు చేయగలిగారు. కానీ మూడవ వ్యక్తి మాత్రం అతను బద్ధకస్తుడిగా దేవుడు అప్పగించినటువంటి పనిని చేయక నిర్లక్ష్యము చేస్తూ, అంత మాత్రమే కాదు కానీ దేవుడే కఠినాత్ముడని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క అధికారము అతనికి అర్థం కాలేదు, దేవుని యొక్క సార్వభౌమత్వము అతనికి అర్థం కాలేదు. కాబట్టి దేవుని అధికారానికి లోబడడానికి అతను ఇష్టపడలేదు. అందుకనే ఇక్కడ 14వ వచనంలోనే మనం చూస్తూ ఉంటాము, వారు అంటూ ఉన్నారు, ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అంటే వారు దేవుని అధికారానికి లోబడేటువంటి ఉద్దేశము వారికి లేదు. దేవుడు ఏలేటువంటి, లేకపోతే ఆ రాజకుమారుడు ఏలేటువంటి ఏలుతూ ఉంటే దానిని అంగీకరించేటువంటి మనసు వారికి లేదు. కాబట్టి దేవునికి వ్యతిరేకముగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము ఈ ఉపమానము ద్వారా దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాజకుమారుడు ఎవరో కాదు, దేవుడే. ఆయన తన యొక్క రాజ్యమును సంపాదించుకొని ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము కూడా ఏ రీతిగా ఉన్నాము. ఇక్కడ ఎలాగైతే 10 మంది దాసులను పిలిచి ఆయన వారందరికీ కూడా ఒక్కొక్క మీనాని ఇచ్చారో అందరికీ ఒకే విధంగా పంచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎవరి సామర్థ్యానికి తగినట్లుగా వారికి ఇవ్వడం లేదు ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అందరికీ ఒకే రీతిగా ఆయన పంచిపెట్టి ఆయన వెళ్ళి మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. అంటే
మన దేవుడు కూడా ఆయన మనల్ని రక్షించుకొని ఆయన కూడా మన కొరకు రాజ్యమును సిద్ధపరిచి మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇక్కడ ఈ 14-15 వచనాలు ఏమైతే ఉన్నాయో ఆ 2 వచనాలకి మధ్యలో ఇప్పుడు మనం కూడా జీవిస్తూ ఉన్నాము. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయనకి లెక్క అప్పగించవలసినటువంటి ఆ యొక్క స్థితిలో మనం కూడా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం కూడా ఆయన సార్వభౌమత్వానికి లోబడిన వారముగా ఉన్నామా? ఆయన అప్పగించేటువంటి పని జరిగించే వారముగా ఉన్నామా? ఇక్కడ అందరికీ ఒకే మీనాను ఆయన ఇచ్చాడు, ఒకే రీతిలో ఇచ్చాడు అని అంటే అందరికీ ఒకే బాధ్యతను ఇచ్చాడు. ఏంటి ఆ ఒకే బాధ్యతను అని అంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మారుమనసు పొందారో వారికి సువార్తను ప్రకటించేటువంటి భారమును దేవుడిచ్చాడు. సువార్తను ప్రకటించేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగూ చేసేటువంటి వారముగా మనం కూడా ఉన్నామా? దేవుని అధికారానికి లోబడుతూ ఉన్నామా? ఈ దినము మనము ఆలోచన చేసుకోవాలి. మనము కూడా దేవుని యొక్క సార్వభౌమత్వానికి చోటిస్తూ ఉన్నామా? మన జీవితాలలో ఈరోజు ఎవరిని మనల్ని ఏలుతూ ఉన్నారు? దేవుడు మనల్ని ఏలుతూ ఉన్నాడా, లేకపోతే అపవాది మనల్ని ఏలుతూ ఉన్నాడా? మన ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. యెహోషువ ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ జనాంగాన్ని, మీరు ఎవరిని సేవించెదరు? ఈరోజు మనం ఎవరిని సేవిస్తూ ఉన్నాము? నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తునే సేవిస్తూ ఉన్నామా? ఒకవేళ నిజంగా ఆయననే సేవిస్తూ ఉంటే నిజంగా ఆయన సార్వభౌమత్వానికి లోబడుతూ ఉన్నామా? ఆయన అధికారానికి లోబడుతూ ఉన్నామా? ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నామా? ఆయన అప్పగించినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చేటువంటి స్థితిలో నమ్మకముగా యథార్థముగా పనిచేస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాము. లేకపోతే వాటిని సరిచేసుకునేటువంటి అవకాశాన్ని ఇంకా కఠినముగా, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి 3వ దాసుడు వచ్చి నీవు విత్తని చోట కోయి కఠినాత్ముడు అని దేవుణ్ణి కఠినుడిగా ఎలా చూస్తున్నాడో మనము కూడా మన హృదయాలను కఠినపరుచుకుని దేవుణ్ణి కూడా కఠినముగా చూస్తూ ఉన్నామేమో. కానీ ఈ దినము సిలువ యొద్దకు రాగలిగితే బండబారినటువంటి మన హృదయాలను మాంసపు హృదయముగా ఆయన మార్చగలిగేటువంటి శక్తిమంతుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా ఆయన అధికారమునకు మనం లోబడ్డానికి ఇష్టపడుతూ ఉంటే మన యొక్క జీవితాలను ఆయన మార్చగలిగేటువంటి దేవుడు. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి మనము లోబడదాము. యెహోషువ అంటాడు కదా, మీరెవరు సేవించినప్పటికీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను. ఈ మాట మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా, ఎలాంటి లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. మేము ఆయన అధికారమునకే లోబడతాము, ఆయన సార్వభౌమత్వానికే మేము లోబడతాము, ఆయన చిత్తాన్ని జరిగిస్తాము అని ఎప్పుడైతే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతామో అప్పుడు ఆ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మన జీవితంలో మనము అనుభవించగలుగుతాము. అంత మాత్రమే కాదు, కానీ ఆయన కొరకు మనం పనిచేసి ఆయన దగ్గర నుంచి ప్రతిఫలము పొందేటువంటి వారముగా ఉండగలుగుతాము. అట్టి రీతిలో మనకు అప్పగించినటువంటి పనిని నమ్మకముగా, యథార్థముగా కడవరకు కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలం బట్టి స్తోత్రాలు. వాక్యములు దీవించండి నాయన, ఫలింప చేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులై ఉన్నటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి, గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.